ఐఎమ్ అరుణ్ భార్గవి బ్లాగ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మమ్మల్ని ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి. మేము ఇంతకంటే మంచి మంచి వీడియోస్ పెడతాం. ఇది మా అరుణ్ చేసినాడు. నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ. అదేంటంటే, ఒక రైతు ఉంటాడు. ఆ రైతు అనే అతను ఏం చేస్తాడంటే, బాగా పంట పండిస్తాడు. పంట పండించిన తర్వాత ఆ పంటని మొత్తం ఒక ఎద్దుల బండ్లు వేసుకొని వెళ్తూ ఉంటే అందులో నుంచి ఒక సంచి జారి కింద పడిపోతుంది. కింద పడిపోతే ఏమవుతుందంటే, చూసుకోడు, తను వెళ్ళిపోతూనే ఉంటాడు. అందులో కొన్ని వచ్చి పక్షులు వెళ్ళిపోతాయి. తర్వాత మేకలు వచ్చి ఒక 1/4 కిలో అట్లా తిని వెళ్ళిపోతాయి. తర్వాత ఆవులు వచ్చి ఒక 2-3 కిలోలు తిని అవి వెళ్ళిపోతాయి. తర్వాత ఒక 15-20 కిలోల దాకా మిగులుతుంది. అది సంచిలో ఆ ధాన్యము గింజలు అనేవి మిగులుతాయి. సో అది మిగిలినప్పుడు ఒక మనిషి, మనలాంటి ఒక మనిషి అక్కడికి వస్తాడు. వచ్చేసి ఆ మూట భుజాన వేసుకొని కట్టేసుకొని చాలా హ్యాపీగా సంతోషపడి, నేను ఏదో ఘనకార్యం చేస్తున్నా, నాకు ఏదో ఇచ్చిండు దేవుడు అని చెప్పి ఆ భుజాన మూటను వేసుకొని ఇంటికి వెళ్ళి, ఏమో ఇటు చూసావా అని పిలుస్తాడు. పిలిచి, ఏంటండి అని వాళ్ళ వైఫ్ వస్తుంది. వస్తే, చూసినావా నేను బియ్యం తెచ్చినా, ఇవి మనకు 1 నెల రోజుల వరకు వస్తాయి అని చెప్తాడు. ఎట్లా వచ్చినాయి, ఏంది, ఎక్కడ వచ్చినాయి అని ఏది తనకి చెప్పడు. సో సరే, తన భార్య కూడా దేవుడికి ప్రేయర్ చేస్తుంది, దండం పెడుతుంది, మాకు ఇట్లా కరుణించిన స్వామి అని. చాలా నిరుపేద కుటుంబం అన్నట్టు. సో మనిషికి చాలా స్వార్థం అండి. పక్షులు తినెళ్ళిపోయినాయి, మేకలు తినెళ్ళిపోయినాయి, ఆవులు తినెళ్ళిపోయినాయి, గోవులు తినెళ్ళిపోయినాయి, అన్నీ తినేసి ఆ పూట మందమే ఆలోచిస్తారు. కానీ మనుషులు మాత్రం రేపటికి తరాలకి ఆలోచించి స్వార్థంగా ఆలోచిస్తారు. నిస్వార్థం లేని మనుషులు. అరే అది ఎవరిది, ఏంది అని ఇంతనన్నా ఆలోచించలేదు. తను ఆలోచించి ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ మూట ఇచ్చేస్తే తనకి ఎంతో వచ్చేది. కానీ ఆ దేవుడు తనకు పంపించిన ప్రసాదం అనుకొని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. సో దేవుడు కొన్ని ఇలాగా చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు, ఎనీ టైం, ఎనీ మూమెంట్ దేవుణ్ణి మనం ఇష్టమైన లార్డ్ శివ, లార్డ్ కృష్ణ, దుర్గామాత, చాలా దేవుళ్ళు ఉన్నాయి కదా, ఎప్పుడు ఒక క్షణం 10 నిమిషాలు ఒక డే మన మనసులో తలుసుకోవాలండి. దేవుళ్ళని మాత్రం ఎవ్వరు నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళ పవర్ చాలా 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 పెద్దది. అసలు మనం తట్టుకోలేము తెలుసా ఆ పవర్. అంత పవర్. వాళ్ళు చిన్న చూపు చూసినా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎన్నో సంపాదిస్తాం. సో దేవుళ్ళు, గాడ్, మనం ప్రేయర్ చేస్తే మన కోసం గాడ్ ఫైట్ చేస్తారట. యూ విల్ ప్రేయర్ గాడ్, హీస్ ఫైట్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. బాయ్.